వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. సామెత చెప్పినట్టుంది, కరవమంటే కప్ప కోపం, వేయడమంటే పాము కోపం అని. సరే, ఈ ఇష్యూలో ఎవరి మీద అలిగేషన్స్ వస్తున్నాయో వాళ్ళని ఏమన్నా గట్టిగా మాట్లాడదామంటేనేమో ఈ ఇష్యూలోకి కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ వస్తున్నాయి. అలాగని వదిలేద్దామంటేనేమో ఇదేమో తోకదొక్కిన కోతిలాగా ఈ మనిషి ఎగురుతూ ఉన్నాడు. ఏం చెప్పాలా? దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. అసలు పెద్దవాళ్ళకి తెలుసు, ఇప్పుడున్న జనరేషన్కి తెలియదేమో కానీ ఊళ్ళల్లో మంగళం అంటారు. మంగళం అంటే ఆంధ్ర ప్రాంతంలో బాగా తెలుసు, తెలంగాణ జిల్లాలో కూడా చాలా చోట్ల మాట్లాడతారు. మంగళం అంటే కుండ పగిలిపోయిన ఒక పెంకుని ఎందుకు వాడతారంటే మినుములు వేయించడానికి వాడతారు. ఆ మినుములు అందులో వేయించి ఆ తర్వాత వాటిని ఇసురుకొని ఆ మినపపిండి, ఆ మినపరవ్వ, మినపసున్ని అవన్నీ చేసుకొని ఇడ్లీలు వేసుకోవడం, సున్నుండలు చేసుకోవడం అందుకు వాడతారు. దాన్ని మంగళం అంటారు. అంటే కొండ పెంకు. సామెత ఏంటంటే ఉరువి మంగళం మీద పడింది అంటారు. ఉరిగినప్పుడు పిడుగులు పడతాయి కదా, ఆ పిడుగు మంగళం మీద పడితే ఏమవుద్ది? కొండ పెంకు పగిలిపోద్ది. అంతమించి పోయి దానికి వచ్చే నష్టమే లేదు. విజయసాయిరెడ్డి గారి పేరు అట్టుంది. ఆయన మీద ఎవరో అలిగేషన్ చేశారు. ఆయన భార్యకి ఈయనేదో చేశాడని, గర్భం వచ్చిందని, నేను కారణం కాదు, విజయసాయిరెడ్డి వల్ల ఇదయింది, అతని మీద ఎంక్వైరీ చేయాలి మొత్తం ఈ వ్యవహారం మీద. అతన్ని ఎవరో ఒక ఉన్నత శాఖ అధికారికి కంప్లైంట్ చేశాడు. దానికి సమాధానం చెప్పుకోవాల్సింది కంప్లైంట్ మీద, లేకపోతే కంప్లైంట్ చేసిన అతన్ని నువ్వు ప్రశ్నించుకో, నిలదీసుకో, అతన్ని సూ చేసుకో, అతని మీద ఎలాంటి చర్యలకైనా తీసుకో. అరే అది వదిలేసి మీడియా మీద పడతావింటా విజయసాయిరెడ్డి? సహజంగా మీడియాలో ఆడు ఈడు అయా వయా ఇట్లా మాట్లాడడం. ఎందుకంటే మీడియా కల్చర్ అలా ఉండదు, వ్యక్తులుగా మా కల్చర్ కూడా అలా ఉండదు. కానీ ఇవాళ నువ్వు చేసిన పని చూస్తుంటే అసహ్యంగా ఉంది. ఆ ఆరోపణ కంటే, నీ మీద వచ్చిన ఆరోపణ కంటే ఇవాళ నువ్వు వ్యవహరించిన తీరు చాలా అసహ్యకరంగా ఉంది. ఏమాత్రం సమాజంలో పెద్ద మనిషిగా కానీ, నిండు పెద్దల సభలో కానీ ఉండడానికి నువ్వు అనర్హుడివి. దిస్ ఈజ్ మై వర్డ్. సిగ్గుచేటు నీలాంటి అక్కడ ఉండడం, నువ్వు మాట్లాడిన భాష, ఎవరి గురించైనా ఇంకొకరిన పక్కన పెట్టు. ఏంటి నువ్వు వాడిన భాష ఏంటి? నువ్వు చేసే అలిగేషన్స్ ఏంటి? ఇంత చేస్తే నువ్వేమన్నా అసలు విషయంలోకి వెళ్ళావా? లేదు. ఏదో అంటారే కుక్కిన పేనులాగా, దాని గురించి మాత్రం మాట్లాడవు. సరే, అది మాట్లాడకపో, అది ఆ కంప్లైంట్ ఇచ్చుకున్న ఆయన, నువ్వు, ఆవిడ, ఎవరైతే కేసులో ఈ ఇష్యూలో ఆవిడగా ఉన్నారో ఆవిడ, మీరు చూసుకోండి. ఆ ఇష్యూలో ఏదన్నా అవుట్కమ్ ఉంటే డెఫినెట్గా వార్తలు ఇస్తారు మీడియా. అది ఏబిఎన్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇంకోటి కావచ్చు ఇస్తారు. ఎందుకంటే నువ్వు సమాజంలో చాలా పెద్ద మనిషివి. నువ్వే చెప్పావు కదా, పరపతి గల పెద్ద మనిషివి నువ్వు, అజానుబాహుడివి, బాహుబలివి. మరి అంత పెద్ద మనిషి మీద ఆరోపణ వస్తే, అలిగేషన్ వస్తే మీడియా ఇవ్వాలి కదా. నువ్వేదైనా చిన్న పని చేస్తే ఇవ్వకపోతే ఇవ్వలేదంటావు కదా, మరి ఇది వస్తే కూడా ఇస్తారు కదా. ఏం సాయిరెడ్డి, వెంకటగాడు,